పన్నులు కొంచెం లేట్ అయినాయంటే వడ్డీతో సహా వేసుకుంటున్నారు. మరి మాకు సమస్య మాత్రం పరిష్కారం చేయడం లేదు. ఖచ్చితంగా కమిషనర్ గారు స్పందించి మా సమస్యలకు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము. 10 సంవత్సరాల నుండి మేము జీవనం సాగిస్తున్నాం. అక్కడ మా వెంచర్లోకి ఒకసారి మీరందరూ వచ్చి చూసి మాకు కరెంట్ లేదు, వాటర్, రోడ్డు చాలా ఘోరంగా ఉన్నాయి. వర్షం వస్తే గుంతలు కింద పడుతున్నాము. కానీ మాకు మేము పన్ను కట్టున్నాం కానీ మాకు ఏం చేయట్లేదు. అవన్నీ త్వరగా కమిషనర్ గారు చేయవలసిందిగా కోరుతున్నాము. శివారు కాలనీల ప్రజలు పెరిగిన పన్నులన్నీ అందరితో సమానంగా పన్నులు చెల్లిస్తున్నారు, కానీ పనులు కావడం లేదు. దాదాపు 10 సంవత్సరాల నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ కాలనీలను నిర్లక్ష్యంగా చేస్తూ ఉన్నారు, వివక్షత చూపిస్తూ ఉన్నారు. వర్షం వస్తే ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే, బయటి వాళ్ళు బయటనే. కనీసం అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా లేదు. చాలామంది కింద పడుతున్నారు, పిల్లలు, వృద్ధులు అసలు ఇంకా వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి కమిషనర్ గారు వెంటనే జోక్యం చేసుకొని కనీసం నడవడానికి రోడ్డు వేయండి. అట్లాగే వర్షం నీళ్లు, మురికి నీళ్లు పోవడానికి కాలువలు నిర్మించండి. అట్లాగే మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరేది ఏమంటే, కర్నూలులో రోడ్ల మీద సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నారు, కాలువలను పగలగొట్టి మళ్ళీ కాలువలు వేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజాధనం వృధా కాకుండా ఎక్కడ రోడ్లు అవసరమో, ఎక్కడ కాలువలు అవసరమో అక్కడ నిర్మించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం. 8 సంవత్సరాల నుండి చాలా బాధపడుతున్నాము, కానీ ఇంతవరకు దాన్ని పరిష్కరిస్తున్నామని చెప్తున్నాగా పరిష్కరించడం లేదు. 8 పిటిషన్లు ఇచ్చిన ప్రతి మున్సిపల్ కమిషనర్ 3 ట్రాన్స్ఫర్లు అయిపోయినారు. సార్ కూడా ఇప్పుడు 4వ వ్యక్తి అనుకుంటా, నేను కూడా ఇచ్చినాము, పరిష్కరిస్తామని మాట ఇచ్చినారు. విద్యుత్ దీపాలు మీరు వేయించుకోండి, తర్వాత మేము పరిష్కరిస్తాము, మున్సిపల్ కలిపేస్తామని చెప్తున్న మాట ఇచ్చాను. 2017లో అక్కడ దాదాపు 500 కుటుంబాలు కాపురం ఉంటున్నాయి. పలు దఫాలుగా మున్సిపల్ ఆఫీసులోనూ, కలెక్టరేట్ ఆఫీసులోనూ ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఈ రోజు వరకు కూడా పట్టించుకోలేదు. 100 మీటర్ల అడుగులో ఉన్నటువంటి రోడ్డు చాలా వర్షానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డ్రైనేజ్ కాలువల యొక్క పరిస్థితిని ఇదంతా కూడా కమిషనర్ గారు వచ్చి పరిశీలించి న్యాయం చేయాలని చెప్పేసి కాలనీ కమిషనర్ గారు దయవుంచి మా యొక్క వెంచర్లకు ఒక్కసారి వచ్చి తనిఖీ చేసి తర్వాత దానికి రోడ్లు ఎట్లా వేయాలని చెప్పి